రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ చంద్రబాబుకు ఓటు వేసి గెలిపిస్తారని టీడీపీ నేతలు ఆలంకానపల్లి లక్ష్మారెడ్డి, అమీర్ బాబు పేర్కొన్నారు. కడప నగరంలోని రహమితియా ఫంక్షన్ హాల్లో టీడీపీ నేతలు ఆలంకానపల్లి లక్ష్మారెడ్డి, అమీర్ బాబులు కలిసి కడప నియోజకవర్గం క్లస్టర్లు, బూత్ లెవెల్ డివిజన్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అరాచకమైన పరిపాలనను ఆమోదించాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. చంద్రబాబు గెలిస్తే అమరావతి రాజధానిగా ఉంటుందన్నారు. వస్తా ఉందో రాలేదో మాకైతే తెలీదు. అది కూడా మీడియా వాళ్ళు మధ్యలో ఏమైనా కట్ చేస్తాడారా మా అనుమానాలు. కానీ ఇంత దేశ చరిత్రగా 2 నెలల నుంచి కార్యకర్తలు లబోదిబోని ముత్తుకుంటా అంటే నిన్న మీరు మీటింగ్కి వచ్చినారు. కార్యకర్తలు మీకు నిజంగా తెలిసి ఉంటే కార్యకర్తలు ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, ఏం కథ. అక్కడికి దుర్గాప్రసాద్ వచ్చినాడు, అమీర్ బాబు వచ్చినాడు, లక్ష్మిరెడ్డి గారు వచ్చినారు, మరి మాధవ్ గారు వచ్చినారు, శ్రీనివాసరెడ్డి, అందరూ నాయకులు అక్కడికి వచ్చినారు. మరి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, మీరు ఎందుకు విమర్శించడంలే అంటే మీకు కూడా మేము సీనియర్ కార్యకర్తలు అవసరం లేదా? అట్లా ఉంది మా దృష్టిలో. వైఎస్ఆర్ వాళ్ళే ఉండారు. మాధవిరెడ్డి గారి దగ్గర సీనియర్లు ఒక్క నాయకురాలు కూడా ఎవరు లేరు. ఏమి మా పరిస్థితి? అక్కడ పోయిన వాళ్ళు ఇక్కడ పోవద్దంటది, ఇక్కడ పోయిన వాళ్ళు అక్కడ పోవద్దంటది. ఎక్కడ పోవాలా? నీ దగ్గరికి రమ్మంటావా? చెప్పండి. అమీర్ బాబు గారిని నమ్ముకొని, గోవర్ధన్ రెడ్డి గారిని నమ్ముకొని ఇన్ని ఏళ్లుగా ఖాళీ పార్టీ లేనప్పుడు 10 మందిని పనిచేసినాం, 15 మందిని పనిచేసినాం. వాన ఎండ గాలి వెనక మా ఆటో బాడిగలు మీ ఇళ్లలో ₹1 ఖర్చు ఇచ్చినారా? ఎవరు ఇచ్చినారు మాకు? మేము ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి ఎందుకు పని చేసినాం? మేము ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి పని చేసిన వాళ్లకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పంగనామాలు పెడుతున్నారు, మాధవిరెడ్డి గారు పంగనామాలు పెడుతున్నారు. మాకైతే తెలియడంలే. కరెక్ట్గా మీరు ఎవరైతే సీనియర్గా పనిచేసింటారో వాళ్ళకు టికెట్ ఇవ్వండి, మేము గెలిచి చూపిస్తాం. కానీ సీనియర్లందరినీ ఇట్లా ఏడిపించడము, బాధ పెట్టడము పద్ధతి కాదు. ఆ పక్క పోతే ఏమంటారు? మీరు లక్ష్మీరెడ్డి గారి, అమీర్ గారి గ్యాంగ్లో పోయినారు, మీరు అక్కడనే అంటే మేము ఏ పార్టీకి పనిచేస్తున్నాం? ఒరిజినల్ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరు వైఎస్ఆర్ వాళ్ళు ఒక్కరు లేరు.